హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం గుంజిళ్ళు అన్న కాన్సెప్ట్ ఇంతకుముందు లాస్ట్ వీక్ అనుకుంటా ఒక వీడియో రిలీజ్ చేసాం. దీని మీద గుంజీలు తీస్తే ఆరోగ్యానికి మంచిది అని. ఈ ఆదివారం ఈనాడు ఆదివారం పుస్తకం ఈరోజు చూస్తే అదే ఆర్టికల్ వచ్చిందనమాట. దానికోసం అని చెప్పి మీ అందరికీ ఎవరైతే ఆ వీడియో చూడలేదో వాళ్ళ కోసం చెప్పి రివైజ్ వీడియో, అంటే కొత్తగా ఇంకొక వీడియో చేస్తే బాగుంటుందని అనిపించి అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ గుంజీలు అన్నది తీస్తే కనుక మనకి మెదడులో ఉన్న పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ అని రెండు గ్రంథులు ఉంటాయి మెదడులో. ఆ రెండు గ్రంథులు ఉత్తేజితమయ్యి మనకి ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. శరీరం మనిషి బతకడానికి, మనిషిలా ఉండడానికి శరీరంలో ఏమేమి యాక్టివిటీస్ కావాలో అవన్నీ కూడా ఈ రెండు గ్రంథుల యొక్క కంట్రోల్లోనే ఉంటాయన్నమాట. అంటే రోగ నిరోధక శక్తి అనుకోండి, లేకపోతే విటమిన్స్ ఏదైనా సరే శరీరానికి ఏ స్రావాలు కావాలి, ఏది కావాలి, మొత్తం బాడీ కంట్రోల్ అంతా మెదడులోని చాలా వరకు ఈ రెండు గ్రంథుల మీద బేస్ అయింది. ఆ రెండు గ్రంథులకి మనకి వాటిని ఉత్తేజితం చేయాలంటే వాటి తాలూకా నెర్వ్ ఎండింగ్స్, వాటి తాలూకా ఇవి చెవి యొక్క కింద భాగం ఉందని కదండి, చెవి కింద భాగం మెత్తడి భాగం ఉంది కదా, చెవి కింద భాగం కిందలో ఆ మెత్తడి భాగంలో మనం పట్టుకుంటే కనుక అక్కడ ఉంటాయి. సో ఈ భాగాన్ని మనం ఇలా రెండు చేతులతో పట్టుకుని ఇలాగా మనం కూర్చోవాలి. చూడండి, ఇలా నిలువుగా కూర్చోవాలి. చూసారా, ఇలా కూర్చోవాలి. ఇదే గుంజీలు. చూసారా, మళ్ళీ ఇలా నిలువుగా లేవాలి, మళ్ళీ కూర్చోవాలి. మళ్ళీ ఇవి ఈ సిటప్స్, వీటిని తెలుగులో ఇంగ్లీష్లో మనం ఇండియన్ సిటప్స్ అనొచ్చు. ఇవి చేయడం వల్ల మనకి శరీరం యొక్క అన్ని రకాల ఫంక్షన్స్ బాగుండడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది, మనిషిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. సో ప్రతిరోజు కనీసం 11 సార్లు ఈ గుంజీలు తీయగలిగితే కనుక ఆరోగ్యం బాగుంటుంది. సో అందువల్ల గుంజీల్ని తప్పకుండా స్నానం అయిపోయినంటే వినాయకుడికి ఈ గుంజీలు ఇష్టమని అంటారు మామూలుగాను. అందరు కూడా ఇవి చేస్తే చాలా మంచిది. మినిమం 11 చేయాలి. చేసేటప్పుడు ఇండియన్ సిటప్స్ అని వితౌట్ ఈ చెవులు విదిలేసి చేస్తారు. అలా చేయొద్దు, చెవులను పట్టుకుని చేస్తేనే దీని యొక్క ఫలితం చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా చెవి కింద భాగాన్ని మాత్రం పట్టుకుని చేయాలన్నమాట. సో ప్రయత్నించండి, దీనివల్ల లాభం చాలా ఉంది. Once you do it, you will get benefited by this, right? So ఎవరు చేయాలి? చదువుకుని పిల్లలు చేయాలి, ఎందుకంటే జ్ఞాపక శక్తి ఉంటుంది, రైట్? కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత కుదురుతుంది చదివే విషయం మీద. అందువల్ల పూర్వకాలంలో ఈ గుంజీల్ని మనకి గురువులు ఒక శిక్ష కింద వేసేవారు. అంటే ఆ శిక్ష ద్వారా వారి విద్యార్థులకు మేలు జరగాలనే ఉద్దేశంతో పనిష్మెంట్ కింద ఇచ్చేవారు అనమాట. కాలక్రమేణా అవన్నీ మారిపోయాయి కదండి. సో అందువల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి చేస్తే గుంజీలు రోజు తీస్తే, కనీసం 11 తీస్తే, తర్వాత దాన్ని మల్టిపుల్స్ ఇంకొంచెం ఎక్కువ పెంచుకుని చేస్తే, ఇంకే మిగతావేమీ సాధన చేసినా చేయకపోయినా ఆరోగ్యం అనేది తప్పకుండా బాగుపడుతుంది అన్నమాట. సో 11 గుంజీలు తీసి కొంచెం సేపు అవకాశం ఉంటే, టైం ఉంటే శవాసనంలో విశ్రాంతి తీసుకుంటే, ఇంకా ఏమైనా అలసట అవి ఉంటే కానీ దూరం అయిపోతాయి. లేదు మెయిన్ పిల్లలు, చదువుకునే పిల్లలు కనుక చేస్తే
వాళ్ళకి 11 గుంజీలు అంటే ఎంతసేపు అండి? మ్యాక్సిమం 5 నిమిషాలు కూడా అక్కలే తీసేయగలరు. పెద్దవాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. ఇంటిలో పది సరదాగా పోటీ పడుతూ చేస్తూ ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. సో ప్రయత్నించాలన్నమాట. ఇల్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలి. సో ప్రయత్నిస్తారని, ప్రతిరోజు సాధన చేస్తారని ఆశిస్తూ మీ రమణ యోగి.